పోయిన వీడియోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతనికి ఏం కావాలి అంటే మళ్ళీ మాకు సోవియట్ యూనియన్ కావాలి, యుఎస్ఎస్ఆర్ మళ్ళీ రావాలి. సో దీనికి వీళ్ళు భారత్ను ఒక బ్రహ్మాస్త్రములాగా వాడుతున్నారు. అంటే రష్యా సరిహద్దులు ఆఫ్ఘనిస్తాన్ దాకా రావడము, మీకు పొరుగు దేశము భారత్ అయితే అంటే మీరు పాకిస్తాన్ని ఎలిమినేట్ చేసేసారు అనుకోండి, మీకు రష్యా పొరుగు దేశము భారత్ అయిపోవచ్చు, అటువైపు మీకు చైనా ఉంటుంది. సో మీకు ఈ గ్రూప్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటే ఆఫ్ఘనిస్తాన్ని మనతో కలుపుకుంటే ఇప్పుడు వాళ్ళు మనకు ఫేవరబుల్గా ఉన్నారు కదా. సో ఇలా చూశారనుకోండి, ఇది ఒక బిగ్గర్ గేమ్ ప్లాన్. మరి ఇంకొక వైపు చూశారు అనుకోండి, భారత్కు ఏం కావాలి? సో మళ్ళీ ఇదే మాట్లాడాలి. అంటే మనకు అఖండ భారత్ కావాలి కాబట్టి రష్యాను మనము ఒక బ్రహ్మాస్త్రములాగా వాడుకుంటున్నామా అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. మీకు ఇద్దరు పవర్స్ కలిసినప్పుడు నీకేంటి నాకు ఏంటి, సో ఈ సమీకరణం ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే చైనా మనకన్నా పెద్ద దేశము అవునా? మీరు ఒకవేళ టిబెట్, ఇప్పుడు టిబెట్ అనేది చైనానా? కాదు, ఒకప్పుడు భారత్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు కైలాస మానస సరోవరము టిబెట్లోనే ఉంది, ఆ పేరు మనమే పెట్టాం. ఇప్పుడు మీకు జోరావార్ సింగ్ అని అంటారు కదండి, బ్యాటిల్ ఆఫ్ టిబెట్. ఆ టైంలో ఎవరు ఈ ప్రాంతాలను కంట్రోల్ చేసేవాళ్ళు? భారతీయులే కదా. సో అలా చూసినప్పుడు టిబెట్ అనేది భారత్ అనుకోండి, కైలాస మానస సరోవరం భారత్లోనే ఉంది. మరి అఖండ భారత్లో ఇవన్నీ భాగాలే కదా, తరువాతే కదా మీకు చైనా వస్తుంది. సో ఇలా చూశారనుకోండి, మనదేం చిన్న దేశం కాదు. ఇవాళ మీరు ఈ మ్యాప్ను చూసుకొని ఇంతే కదా మన భారతదేశము అంటే పొరపాటు. మీరు పాకిస్తాన్ని కలపండి, ఆఫ్ఘనిస్తాన్ని కలపండి, ఈరాన్ని కలుపుకోండి, పెర్షియా అంటాం. సో ఇదంతా ఒకప్పుడు అఖండ భారత్లో భాగమే. సో ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనము విక్రమ ఆదిత్య గురించి మాట్లాడాలి. రష్యా కూడా ఒకప్పుడు మన కాలనీయే కదా. సో ఇదంతా చాలా చాలా పెద్ద వ్యవహారాలండి. అమెరికా లాంటి దేశాలకు వాళ్ళ ఈ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళకి, వీళ్ళందరూ చరిత్రహీనులు, బార్బారియన్స్. సో వీళ్ళకి ఇంత పెద్ద ఒక చరిత్ర ఉంది. సో వీళ్ళందరూ ప్రపంచ పాలకులు. సో వీళ్ళ జాతి, వీళ్ళ సాంప్రదాయాలు ఇదంతా టూ బిగ్, హ్యూజ్. ఇదంతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అమెరికా అన్నారు అంటే ఆల్రెడీ నేను చెప్పిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు భారత్ నుంచి ఒక వ్యక్తి అమెరికా వెళతారు, ఎందుకు వెళతారండి? జస్ట్ అక్కడ డబ్బు సంపాదించుకోవడానికే. మన భారత్ నుంచి కాదు, ప్రపంచంలో మీరు ఎవరినైనా చూడండి, అమెరికాలో బోలెడంత డబ్బు ఉంది. సో వాళ్ళది డాలర్, ఈ డాలర్ని మనము పంచుకోవాలి. సో వెళతారు, ఉద్యోగాలు చేస్తారు, ఆ డబ్బులను రెమిటెన్స్ మూలంగా భారత్కో, చైనాకో, కెనడాకో, యూరోప్కో పంపించుకుంటారు. అంటే ఆ దేశమే ఒక కంపెనీ, ఎవరికి వాళ్ళు పంచుకుంటారు, షేర్ హోల్డర్స్, ఇంతే కదా. కానీ మన దేశము రష్యా ఇలాంటి దేశాలను చూశారనుకోండి, వేల సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన మీకు చాలా పెద్ద దేశాలు. సో వీళ్ళ పాలకులకి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు విక్రమ ఆదిత్య మీకు భారత్ నుంచి, ఉజ్జయిన్ నుంచి బయలుదేరితే రష్యా దాకా ఈయన ఎలా వెళ్ళగలిగాడు? ఒక్కసారి ఆ మ్యాప్, ఆ రూట్ని చూశారు అనుకోండి, మధ్యలో మీకు ఎన్ని దేశాలంటే ఈ దేశాలనంతా కూడా భారతీయులే పాలించారు అన్నప్పుడు ఇవాళ రష్యాతో మీరు బ్రేకప్ చేసుకోండి, రష్యన్ ఆయిల్స్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలంటే. ఇప్పుడు పుతిన్ గారు ఎలా ఆలోచిస్తున్నారు? నేను వెళ్ళిపోయేలోగా యుఎస్ఎస్ఆర్ కావాలి. సో పోయిన వీడియోలో యూరో ఏషియన్ ఎకనామిక్ యూనియన్, అలాగే సెంట్రల్ ఏషియా దేశాలతో ఉండే సత్సంబంధాలు, సో వీటినంతా కలిపేయాలి, అప్పుడు సోవియట్ యూనియన్ మహాసామ్రాజ్యం. సో ఇప్పుడు మోదీ గారు కూడా ఇలాగే ఆలోచించవచ్చు కదా. సో నేను వెళ్ళిపోయేలాగా ఒక అఖండ భారత్ను సృష్టించాలి అంటే ఏ టైంలో కూడా దేశానికి ఎటువంటి ప్రమాదము కలగకూడదు.
అలాంటి ఒక సెక్యూరిటీ, ఒక డిఫెన్స్ వ్యవస్థను అటు రష్యా ఇటు భారత్ వీళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు. కాబట్టి ఇంతంత పెద్ద ఆయుధాలు ఈ స్థాయిలో మీకు పరిశోధనలు, డిఆర్డిఓ ప్రతి వారము ఒక మిసైల్ టెస్టు. సో మొన్నటికి మొన్న అగ్ని మీద కూడా వీళ్ళు ఇంకొక పరీక్ష. ఇదంతా ఏమిటి? అఖండ భారత్ను కాపాడుకోవడం. సో ఇక్కడ రష్యా యొక్క ఎజెండా, భారత్ యొక్క ఎజెండా ఒకలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళ స్నేహాన్ని మీరు బ్రేక్ చేయాలి అనుకోవడము ఇంపాసిబుల్. ఇవాళ మీకు సెర్గే లావ్రోవ్, రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్, ఆయన ఏం మాట్లాడుతున్నారు? నార్త్ సీ కారిడార్ను మనము డెవలప్ చేద్దాము అంటే ఆర్కిటిక్ సర్కిల్. ఇప్పుడు మీకు రష్యా నుంచి ఒక ఓడ సూయజ్ కెనాల్ నుంచి ముంబై దాకా రావాలండి. అరేబియా సీలోకి వచ్చి ముంబై పోర్ట్ అనండి కేరళ వరకు వెళ్ళాలి. అదే మీరు నార్త్ సీ రూట్ని డెవలప్ చేశారు అనుకోండి, ఆర్కిటిక్ సీకి మధ్య పోర్ట్లు నిర్మాణం చేశారు అనుకోండి, 10 నుంచి 14 రోజులు తగ్గిపోతుంది. అంటే విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు మన భారతీయులు ఎక్స్ప్లోర్ చేసిన ఈ సీ రూట్నే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం మనం ఏమైతే చేసామో ఇవాళ రష్యా వాళ్ళు, ఇంకా చెప్పాలంటే జపాన్ వాళ్ళు, ఇప్పుడు మోదీ గారు జపాన్ వెళుతున్నారు కదండి, వెళుతున్నప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి ఏమంటున్నారు? మీకు 10 ట్రిలియన్ యెన్ భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. రష్యాకు జపాన్కి అస్సలు పడదండి, బద్ధ శత్రువులు. ఇదే జపాన్ అమెరికా యొక్క ఆప్తమిత్రుడు. ఇవాళ వరకు అమెరికా కంట్రోల్ చేసే అతి ముఖ్యమైన దేశాలలో జపాన్ కూడా ఒకటి. అలాంటి జపాన్ అమెరికా యొక్క ఈ దుర్మార్గాన్ని అర్థము చేసుకొని భారత్లో పెట్టుబడులు మీకు 10 ట్రిలియన్ యెన్ అన్నప్పుడు ఎంత అండి? 68 బిలియన్ అమెరికన్ డాలర్స్. మీకు ఎనర్జీ సెక్టార్ అనండి, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ అనండి, వీటిలో మేము భారత్లో పెట్టుబడులు పెడతాము అంటే అమెరికా పూర్తిగా భారత్ను ఒక శత్రు దేశంలాగా చూస్తున్నారు. మీకు టారిఫ్స్ విధించబోతున్నారు తెలిసి కూడా మాకు అమెరికా కన్నా భారతే ముఖ్యము. చూడండి, ప్రపంచ దేశాలలో ఈ తీరుతెన్నులు మనం ఆల్రెడీ మాట్లాడాము. అమెరికా యొక్క మేధావులు, సొంత రిపబ్లికన్ పార్టీ నాయకులు ట్రంప్ను చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇది హిస్టారిక్ బ్లండర్, భారత్తో శత్రుత్వం అనేది మన పతనానికి నాంది క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇతని అంచనాలు ఏమిటి? ఎవరికి కూడా అర్థము కావడం లేదు. ఆగస్టు 27 డెడ్ లైన్, వినాయక చవితి రోజు మేము మీపై టారిఫ్స్ విధిస్తున్నాము అంటే ఆ దేవుళ్ళు అమెరికాను ఎలా శిక్షిస్తారు మీరు ఆలోచించండి. డేట్ కూడా చూడండి, కరెక్ట్గా మీకు ఆగస్టు 27 అని మాట్లాడుతున్నాడు. ఈ టైంలో ఒకవైపు రష్యా వాళ్ళు ఎనర్జీ సెక్టార్లో కలిసి మనము కొత్త ప్రాజెక్టులు చేద్దాము, నార్త్ సీ రూట్ని మళ్ళీ మనం రివైవ్ చేద్దాము, ఇక్కడ మీకు లిమిట్లెస్ ఆయిల్స్ అలాగే గ్యాసెస్ ఉన్నాయి, వీటిని మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టి మైనింగ్ చెయ్యండి, తీసుకోండి, నెక్స్ట్ లెవెల్లో మీరు వ్యాపారాలు మొదలు పెట్టండి అని సెర్గే లావ్రోవ్ మనకు ఒక ప్రపోజల్ ఇవ్వడము. మనము కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. మీకు వ్లాడివోస్టాక్ దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మైనింగ్లు చేస్తున్నారు, ఇంకా పెంచండి, ఇంకా ఈ వ్యాపారాన్ని పెంచండి అంటే భారత్ రష్యా ఒకప్పుడు చేసిన ఈ వ్యాపారాన్ని మళ్ళీ రివైవ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు జపాన్ని చూశారనుకోండి, మేము మీ దేశంలో పెట్టుబడులు పెడతాము, మనము కలిసి ఇలా జాయింట్ వెంచర్స్ చేద్దామంటే ప్రొడక్టివ్గా ఆలోచించడము, ప్రాస్పారిటీ గురించి ఆలోచించడం, మీ దేశం యొక్క భవిష్యత్తు గురించి ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా డొనాల్డ్ ట్రంప్ వద్ద కనిపించడం లేదు. అతను చెప్పే ఒకే రీజన్, రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగాలి అంటే భారత్పై ఈ టారిఫ్స్ తప్పవు. సో వీళ్ళు కష్టపడితే రష్యా వాళ్ళు వాళ్ళని కాపాడడానికి ఈ యుద్ధాన్ని ఆపేస్తారు. ఇది మీకు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ రష్యా వాళ్ళు యుఎస్ఎస్ఆర్ అంటున్నారు, మనం అఖండ భారత్ అంటున్నాము, జపాన్ వాళ్ళు కూడా మనతో కలుస్తానంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలు భారత్కి సపోర్ట్గా నిలబడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.